సినిమా సూపర్ హిట్ సినిమా బాగుంది అదో ఫీలింగ్ ఎక్కడ లేదు ఏదో చెప్పాలి కదా చెప్తున్నాడు సినిమా బాగుంది సినిమా చాలా బాగుంది నాని అనే యాక్టింగ్ బాగుంది నిజంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఒకటే నాకు సాంగ్స్ లేవే అన్న ఒక చిన్న కొరత అనిపించింది సాంగ్స్ కూడా ఉంటే బాగుంది ఇప్పుడు 3 hours సినిమా ఉంది కదా అదే అన్న ఐమాక్స్ దగ్గర స్టార్ట్ చేసాను కరెక్ట్గా చెప్తానండి ఇలా భయపడతాను అదే నాకు సినిమాలో లేని సాంగ్స్ కొద్దిగా లేదు కాకపోతే సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఆర్ఆర్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఒకటి చెప్తాను ఫైట్స్ అయితే సినిమాలో నెక్స్ట్ లెవెల్ మాస్ లుక్ లో చూపించారు రవితే అసలు మాస్ అంటే రవితే సినిమా చాలా బాగుంది కాకపోతే ప్రతి ఒక్క సీన్ ఎలా ఉన్నాయంటే యాక్షన్ సీన్ భయ అజీ సూర్య కూడా సాగు కొట్టాడు ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది కొన్ని లఫోట్ గా ఉంటారు అర్థం కాదు ఏం చెప్తారు అర్థమైందా మనస్ఫూర్తిగా చెప్పింది క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అరే ఉన్నది లేకపోతే సినిమా అంత హైలైట్ ఉంది అరే కూడా నాని గారు జస్టిస్ సూర్య గారు ఎంత బాగుంది యాక్టింగ్ సినిమా బాగుంది బాగుంది అన్నట్టు చెప్తున్నా సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి ప్రియాంక మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాకపోతే కొన్ని సీన్లు ఎలా ఉన్నాయంటే హైలైట్ భయ్యా సమంతాన్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పాపం నా చేత ఇంకో పెళ్లి చేసుకున్నాడు కదా అని చెప్పేసి సమంత చాలా డిసప్పాయింట్ లో బాధలో ఉంటది అయినప్పటికీ సమంతాన్ని కూడా తీసుకొచ్చారు ఈ సినిమాలోని అయినప్పటికీ ఓకే సినిమా ప్రతి ఒక్కరు చూడండి నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ నువ్వు కానీ నెక్స్ట్ వీడియో ఒళ్ళు దగ్గర పెట్టుకుని రివ్యూ చెప్పు నాకైతే నాని గారు ఈ సినిమాలో కొత్తగా కనిపించిందంటే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి ఫైట్స్ అసలు హీరో హీరోయిన్ మధ్య కాంబినేషన్ కానీ సాంగ్స్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది ఒకటి 2 సాంగ్స్ ఉంటాలకే తీసుకోలేకపోయినా ఎవ్రీథింగ్ నాకంటే నాని గారి సినిమా అంటేనే సాంగ్స్ అన్ని భారీ ఎత్తున హిట్ అవుతాయి ఈ సినిమాలో అంతగానో నాకు వర్క్ కాలేదు అలాగే సినిమా అయితే హైలైట్స్ అయితే ఒకటి చెప్తాను నాన్నగారి యాక్టింగ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఆర్ఆర్ ఒకటి ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటి ఇంకోటి ఏంటంటే లొకేషన్స్ హీరో హీరోయిన్ కాంబినేషన్స్ ఫైట్స్ ఇట్లా ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి కానీ స్టోరీ అనేది 3 hours ఉండడం ఒకటి తీసుకోలేకపోతున్నాం నెక్స్ట్ వచ్చి సాంగ్స్ అనేది ఆ మాస్ సాంగ్స్ కానీ ఆ మెలోడీ సాంగ్స్ కానీ మిస్ అయినాం అంత సినిమాకి సంబంధించి పర్లేదు అయ్య బాబు నేనేమో నిజంగా ఫ్యాన్ నిజంగా చాలా నిజంగా అంటే తీయకుండా లస్సి ప్రతి ఒక్క ఫ్యాన్ అవుతాడు ఖుషి ఈ సినిమాలోనే అంటే నిజంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ సినిమాలో ప్రాణం పెట్టాడు పైన అంటే నిజంగా బాగా నచ్చిందన్న హీరో ఎంటుంటా పై సినిమాలో చాలా బాగుంటుంది హీరో ఎంట్రీ అని అంటే చిన్న ఉన్నప్పుడు తన మరదలు మిస్ అవుతుంది తను చాలా లవ్ చేస్తే మిస్ అవుతుంది సెకండ్ హాఫ్ లో హీరో వస్తా భయ నిజంగా చాలా అల్తానే మదర్ సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది అన్న నాకు నచ్చిందంటే బాగా మా సెలక్షన్ చాలా బాగా నచ్చింది అదే కానీ అబ్బో అమ్మో అమ్మో నాకు నిజంగా చెప్తున్నా అబ్బాయిలు చూస్తారు అమ్మాయిలు వెనక అందంతో చంపేస్తుంది కాంబినేషన్ ఉంది వాళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా చాలా క్యూట్ ఉందన్న నిజంగా వాళ్ళు నిజంగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే కొన్ని సీన్స్ ఉంటాయి భయ అంటే నిజంగా అమిడిపోయాలన్న ఫీలింగ్ వచ్చింది అంటే మన సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ అయిపోతుంది అన్న నిజంగా నాని లేకపోతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటు చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ ప్రతి ఇంటికి కావాలి కరెంటు ఈ సినిమాలో మంచిగా అన్నట్టు మనం చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ దయచేసి సినిమా ప్రతి ఒక్కరు చూడండి చాలా చాలా బాగుందన్న ప్రతి ఒక్కరు నాని లేకపోతే బిగ్గెస్ట్ నిజంగా తొడగుడు చెప్తున్నా భయ్యా అయితే నాని ఫ్యాన్ బ్లాక్ బస్టర్ రాసిపెట్ట చాలా బాగుంది సరిపోదా శనివారం కాదు సావన్ మింగే శనివారం దాంతో రాకపోతుంది చాలా బాగుంది అమ్మో అమ్మో సూర్య భయ్య పవన్ కళ్యాణ్ భయ నిజంగా అరే వచ్చాడు కొట్టాడు రిపీట్ వచ్చాడు కొట్టాడు అన్నయ్య వారం కాని వారం సరిపోదా శనివారం సినిమా ఒక శనివారం ఎట్లుంటే శనివారం అయితే సినిమా మాత్రం ఫిక్స్ లో ఉంది బ్రో మన వివేక్ యాదవ్ గారు ఏం తాగి రాశారు భయ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో దసరాని మించిన సినిమా మాత్రం యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో నిజం చెప్తున్నా మన సూర్య గారి యాక్టింగ్ కానీ నాని గారి యాక్టింగ్ కానీ ప్రియాంక గారి యాక్టింగ్ కానీ మన సాయి కుమార్ యాక్టింగ్ కానీ పీక్స్ లో ఉంది బ్రో సినిమా మాత్రం కొంతమంది ఫ్లాప్ అంటున్నారు లే భయ్య సినిమా మాత్రం ఏ మాత్రం లేకలేదు భయ్య నిజం చెప్తున్నా పూరా మా పీక్స్ లో ఉంది సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలివేషన్స్ కానీ స్టోరీ నేరేషన్ కానీ పూతరే అంటుంది భయ్య నాని యాక్టింగ్ ఇరుగదీస్తారు భయ్య నేచురల్ స్టార్ స్టోరీ దేని గురించి స్టోరీ ఒక విలేజ్ లో ఒక గుండె చూసి ఎంత మంది భయపడ్డా ఒకరికొకరు సపోర్ట్ ఉండడం వల్ల ఎంత మందినైనా బెదిరించొచ్చాడో ఒక సాక్రిఫై ఒక సపోర్ట్ వల్ల నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం పూత ర్యాంప్ ఉంది భయ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఎడకెళ్ళి చూడండి సినిమాలో ఉంటాయి అన్ని సినిమాలో ఉన్నాడు మన నాని నిజం చెప్తున్నా
వారం కాని వారం శుక్రవారం ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా శనివారం. నిజంగా సినిమా మాత్రం మూత ర్యాంప్ ఉంది. వారం కాని వారం సరిపోదా శనివారం సినిమా మాత్రం. ఇంకొకటి ప్రతి శుక్రవారం వారం సరిపోదా శనివారం. నానన్న నేను ఇంకొక మాస్ క్యారెక్టర్ లో చూసాము బాబా. నానన్న నేను దసరా తర్వాత మాస్ క్యారెక్టర్ ఈ సినిమాలో చూసాం. దసరాని మించిపోయినది మాస్ క్యారెక్టర్. యాక్షన్ ఉంటది, నాయన దద్దరిల్లిపో థియేటర్ అంతా. అలాగేలాగో అంట తప్ప మాసం వచ్చినవాడు కూడా లేచి కూకుంటాడు, దొడ్డికెళ్ళేటోడు కూడా గుచ్చి కూకుంటాడు. అంత బాగుంది సినిమా మాస్. ఆ టైంలో అలా ఉంది. క్లారిటీగా చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అమ్మాయి కొంచెం తెలుగు అమ్మాయి లాగా నీట్గా సంస్కారబద్ధంగా ఇలాగ చేసింది. ఈ సంస్కారబద్ధంగా చేసింది కాబట్టి హీరోయిన్ అంటే బాగా యాక్ట్ చేసింది. ప్రియాంక కానిస్టేబుల్ క్యారెక్టరు బాగా చేసింది. కిల్లర్, మన సైకో, మన మెంటల్, ఒక సైకో, ఒక శాడిస్ట్, ఒక దరిద్రుడు, ఒక నికృష్టుడు, ఇలాంటి క్యారెక్టర్ అంటే పనికొచ్చే వ్యక్తి ఎవరు? సూర్యాబాయ్. సూర్యాబాయ్ ఎరగదీశాడు. సూర్యాబాయ్ మెంటల్ని ఎలాంటి క్యారెక్టర్లు తీయాలన్నా సూర్యాబాయ్ తర్వాతే. మంచి మంచి డైరెక్టర్లు సూర్యకి అవకాశాలు ఇవ్వాలా. సూర్యాబాయ్ అంటే మామూలు ఏమూలు మంచి కాదు. ఒక శాడిస్ట్, ఒక దరిద్రుడు, ఒక చండాలుడు, ఒక నికృష్టుడు ఎలాంటి క్యారెక్టర్ చేయగలుగుతాడు. అది ఎవరు? సూర్యాబాయ్. బుద్ధి సీన్ లేవు, అదే అప్సెట్. సినిమా మొత్తంలో అప్సెట్ ఏంటంటే బుద్ధి సీన్ లేవు. అంటే ముద్దు సీన్లు ఉంటేనే వస్తారా జనాలు, రాకపోతే రారా? ఎవరు చెప్పారు? ఇప్పుడు ఫ్యామిలీకి అదే మీరు ముద్దు సీన్ ముద్దు సీను, నీకు ఫ్యామిలీ సీను, ఈయనకి లవర్ సీను, ఆయనకి అగ్గు సీను. మంచికి ఒకటి వస్తాడయ్యా. అది అర్థమవుతుందా? మీరు కూడా శనివారం రోజు రావాల్సింది. ఇవాళ ఏం వచ్చినారు నాయన? గురువారం వచ్చింది మరి. డైరెక్టర్కి ఐడియా లేదు ఎలాగెట్టాలో. చెప్పాలా?